జిల్లాని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు రైతు భరోసా పథకంలో ఎకరకు 10,000 ఆయన ఇస్తే దాన్ని పెంచి ఈనాడు ఎకరకు 12,000 సంవత్సరం చొప్పున 32 నెలల మన ప్రభుత్వంలో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేసి ఇది రైతు రాజ్యమని ఈరోజు దేశానికే చాటి చెప్పినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. ఉచిత కరెంటు కోసం కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తే కాంగ్రెస్ వచ్చిన 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్కు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినాం. వ్యవసాయం దండుగ నుంచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజును చేస్తామని చెప్పినాం. ఈనాడు రైతు సంతోషంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఆనాడు ఆయన ఏమన్నాడు? వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు. నేనన్నా వరి వేసుకోండి, చివరి గింజ వరకు కొంటాను, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన. ఇవాళ సన్న ఒట్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నా. ఎకరకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ప్రతి పంటకు పండిస్తే 12,500 నుంచి 15,000 రూపాయలు అదనంగా ఈనాడు వరి పండించే రైతులకు బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇక్కడున్న రైతులకు తెలియదా అని నేను అడుగుతున్నా. వరంగల్ రైతాంగం చైతన్యమైన వాళ్ళే కదా, మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు చెయ్యండి. రైతులకు మనం బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన బోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు. మీకు గుండు సున్నా పెట్టిండి అక్క. అక్కలందరూ ఈయన ఉన్నారు, సంఘంలో సభ్యులే కదా అక్క. నేను వచ్చినాక 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి మా సీతక్క మీకు 2,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ కింద బ్యాంకు కట్టిందా లేదా? సీతక్క ఇక్కడనే ఉంది కదా, మీరందరు లబ్ధిదారులు మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు కదా, కండ్ల ముందలు ఉన్నారు కదా, ఇది నిజం కాదా అక్క? మీకు ఇందిరా భవనాలు ఇవ్వలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యలోనే భూ కేటాయింపులు నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1,000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు మా అక్కలు బట్టలు కుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు. అవునా అక్క? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈరోజు మా అక్కలకు మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకో లేకపోతే అత్తామామ వైద్య ఖర్చులకో ఇల్లు కట్టుకోవడానికో సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుందని ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డల కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నానా? లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చేయాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా.
చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు. కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. కానీ నేను మీ అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ చూసుకుంటున్నానా లేదా? అంతెందుకు, ఆనాడు బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేస్తే ఆ ఇచ్చిన చీరలు ఎన్నడన్నా మీరు కట్టుకున్నారా అక్క? బతుకమ్మ చీరలు ఎన్నడైనా కట్టుకున్నారా? పండుగ నాడైనా ఎన్నడైనా ఏడగట్టిరా చీరలు? పల్లి చేను వేసుకుంటే పందులు రాకుంటుండనికే బెదిరియనికే చేనుల కాడ కట్టిరు. మొక్కజొన్నలు వేసుకుంటే పక్షులు తినకుంటుండనికే వాటిని బెదిరించనికే చీరలుగా ఆ చీర తీసుకుపోయి కట్టిరు. ఎన్నడన్నా ఒంటి మీద మా ఆడబిడ్డలు కట్టుకుర్రా? మరి ఇవాళ మీ సోదరుడు ఇందిరమ్మ చీరలు ఇస్తే, పాలపిట్ట రంగు చీరలు ఇస్తే వేలాది పాలపిట్టలు ఈ మీటింగులు వచ్చినాడు. మా అక్కలందరూ ఆ చీర కట్టుకొని వచ్చారు. మీ తమ్ముడు పండుగ పూట మీకు పెట్టిన సారే కాదా ఈ చీర? ఈరోజు మీరు ఆశీర్వదించడానికి వచ్చిందంటే ఇంతకంటే నాకు మనసులో ఆనందం ఏముంటుంది? సోదరుడిగా నేను మీకు పెట్టిన చీరను సారె కింద భావించి ఈరోజు వేలాది మంది చీర కట్టుకొని మీరు ఇక్కడికి వస్తే నా ఆలోచన, మా సీతక్క విధానం ఈరోజు మీకు సహాయంగా నిలబడ్డ వాస్తవం కాదా? ఇదే కాదు, నిరుద్యోగ యువకులను ఇవాళ రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకోరు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటారు. అన్ని ఖాళీలు మీకోసమే. విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం. మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా. 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైనరు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సావగొట్టాలి, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు. తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే.
అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు వందల మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, వేల కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసులా అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంపుతాం అంటుండ్రు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదు మన రక్తదానంలో అని అడుగుతున్నా. రాజ్యసభ తీసుకున్న సంతోష్రావు ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి తీసుకున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు రక్తం ఇవ్వలేదయా? ఎందుకు ఇవ్వలేదు? వినోద్ రావు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మాత్రం ఏమి ఇయ్యరు, సిల్లు గవ్వియ్యరు, చుక్క రక్తం పొట్టివ్వరు. తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్లు కొల్లగొడతారు. చివరికి కార్యకర్తల రక్తాన్ని కూడా అమ్ముకునే రక్త పిపాసులు ఈరోజు కేసీఆర్ కుటుంబం అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే యువ మిత్రులారా, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ధర్నాలను, నిరసనలను పోతే పోలీసులు ఏవైనా కేసులు పెడితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఈనాటికి మిమ్మల్ని వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. అందుకే మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఇక్కడ ఉన్నంత కాలం మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 100% మీకోసం కృషి చేస్తా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పదలుచుకున్నా. ఒక పక్కన రైతుల కోసం, మరో పక్కన మా ఆడబిడ్డల కోసం, ఇంకొక పక్కన నిరుద్యోగ యువకులు, విద్యార్థుల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, మహిళల అభ్యున్నతి కోసం, నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి కోసం మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నిన్న మన వాళ్ళు మాట్లాడి చర్చిద్దాం, సవాలు చేద్దామని శాసనసభలో. మళ్ళీ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలను పెడతాను. నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఈనాడు నేను ముఖ్యమంత్రి అయితే మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డిని, మీ బిడ్డను రాజ్యసభలోకి పంపించిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు, జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. ఇవాళ మీరు పోల్చుకోండి, చూడండి. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైందో, ఏ రకంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయిందో, ఏ రకంగా అజరుద్దీన్ మంత్రి అయిందో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో, లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా.
ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను లెక్క చెప్తా.